స్వేచ్ఛగా తిరిగే పౌరాన్ని తీసుకొచ్చి పంజరంలో బంధించినట్టు అమ్మమ్మ తాతయ్యల దగ్గర హాయిగా పెరిగే నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ లో జైల్లో వేసినంత పని అయింది నాకైతే. అప్పటిదాకా రూల్స్ రెగ్యులేషన్స్ లాంటివి ఉంటాయనే మాటనే తెలియదు నాకైతే. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు, వాళ్ళని ఇట్లా పలకరించాలి, వీళ్ళని ఇట్లా పలకరించాలి, వాళ్ళ దగ్గర ఏం తీసుకోవద్దు, వీళ్ళ దగ్గర ఏం తినకూడదు, అసలు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు, గేట్ దాటి వెళ్ళకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అయితే వచ్చినాయి నా లైఫ్ లోకి. నేను సిటీకి కొత్త కాబట్టి ఇక్కడ ఎట్లుండాలో తెలియదు కాబట్టి మా అమ్మ అయితే నాకు ఇవన్నీ చెప్పింది. కానీ అవన్నీ ఫాలో అవ్వడం మాత్రం నాకు చాలా కష్టంగా అనిపించింది. అసలు నిజంగా చెప్పాలంటే నన్నైతే ఒక జైల్లో వేసి బంధించినంత పని అయిపోయింది నాకైతే. చాలా సార్లు అనిపించేది అమ్మో ఇక్కడ ఉండడం చాలా కష్టం, నేను ఇంకా మళ్ళీ అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్ళిపోతానని. కానీ తిరిగి వెళ్ళలేని సిచ్యువేషన్ అది. మా అమ్మకి నా తోడు చాలా అవసరం అప్పుడు. అందుకని నేనైతే మా అమ్మ దగ్గరే ఉండిపోయాను. అప్పుడు ఊరు వాతావరణం అలవాటైన వాళ్ళకి సిటీలో వచ్చి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు అక్కడ అందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటాం, అసలు ఏ భేదాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం ఎవరిని ఏమని పిలిచినా ఫీల్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏమైంది అనేది నెక్స్ట్ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తే కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.